సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక 15 మినిట్స్‌లో చెప్పేదైతే కాదు. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటేంటంటే ఒకటి చెప్తానండి. ఇంతకుముందు 3 స్టెప్సే ఉండేమో. ఇప్పుడు 4, 5 స్టెప్స్ యాడ్ అయినాయి సినిమాకి. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం రిలీజ్. నౌ ప్రమోషన్స్ ఒకటి యాడ్ అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం. ఐ డోంట్ నో. బట్ లాస్ట్ టైం ఒకటి అన్నానండి మీడియాతో. ఏంటంటే అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని. దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని. నిజంగా దట్స్ రైట్ అండి, నేను ఒప్పుకుంటాను. అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు. కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి. ఖచ్చితంగా నేను హోప్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ వెళ్తుంది. అదే ఒక స్పీచ్ చెప్తుంటే ఒక 1000 లైకులు కూడా రావు. ఐ డోంట్ నో పని షేర్లు వెళ్తాయా అంటే అవి 30-40 పోలైనా ఆగిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సమ్వేర్ సురేష్ గండేటి గారు ఈ సినిమా పిఆర్ఓ. నా ఫీలింగ్ ఏంటంటే ఆయన పోస్టులు చూశాను. సురేష్ గారు నాకు మీతో అసలు ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు, టు బీ ఫ్రాంక్. బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ మీ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి. అంటే ఐ డోంట్ నో వై ఒక్క పోస్ట్ చూడలేదు. అంటే మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు. బట్ యు ఆర్ పిఆర్ఓ దిస్ ఫిలిం అని నేను విన్నాను. బట్ ఐ డోంట్ నో. ప్రతి ఒక్కరండి పిఆర్ఓగా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే 100 సినిమాల్లో ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాను కూడా మా సినిమాను కూడా అలాగే ఇలాంటి ఒక 10 సినిమాలు 20 సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో. చిన్న సినిమా అని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్తే బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి. అంతకు మించి ఇంకేం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ. మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు. బట్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎ హీరోయిన్గా అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు. బట్ నాకు తెలిసి నేను మీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మైక్ ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఒకసారి అమ్మా మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ ఎప్పటికప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా. మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఇన్స్టా హ్యాండిల్ కానీ ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది. సో మీరు ఈవేళ మీరు ఏదో కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది ఈ రూపంలో కాంట్రవర్సీ చేసేటట్టయితే నాకు ఇది అవసరం లేదండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను కూర్చొని మంచి డ్రెస్ వేసుకొని పోర్ట్రైట్ చేస్తే చాలు. ఇట్ కెన్ బికేమ్ కాంట్రవర్సీ ఐ థింక్ సో. బట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరున్నారు. అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే మీరు పోస్టులు పెట్టినప్పుడు నేను ఒక కామన్ గర్ల్ ని నేను ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి వెనకాల చూడండి. 4 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్టానో ఒకసారి చూడండి ఒకసారి అంతే. యా బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ లైక్ ప్రతి ఒక్కరు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ శిగ్న. నౌ ఇట్ విల్ రీచ్. మా సినిమా ఉండేది కాదు. అంటే ఐ మీన్ లైక్ ఉండేదంటే తెలిసేది కాదు చాలా మందికి. వాళ్ళ సైడ్ని ఇంకా చేయాల్సిన పుష్ అంతా చేస్తున్నారు. టిల్ నౌ మేము ఏ ప్రమోట్ చేసినా త్రూ మీడియానే చేస్తున్నాం. సురేష్ గారు లైక్ అంటే మీరు చేయట్లేదు అనట్లేదు కానీ 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ తనకి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర. ఇంకా మీరు మామూలుగా కాంట్రవర్సీ మీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చేస్తే ఇండస్ట్రీ మొత్తం టామ్ అవుతుంది. సో ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ, నాట్ ఇన్ ఎ పాజిటివ్ యాంగిల్. ఒక క్వశ్చన్ అడగండి షజ్ఞాని. మీరు క్వశ్చన్స్ తోనే కదా ఫేమస్ అయింది సురేష్ గారు. ఒక క్వశ్చన్ అడగండి, షీల్ ఆన్సర్ రైట్.
ఇంటర్వ్యూ చేస్తారా సో సరే, ఒప్పేసుకున్నారు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తారు షజ్ఞ. ఓకే డా చిన్నపిల్లలు కదా సార్, కాలేజ్ స్టూడెంట్స్ కదా, సో ఇలాగే ఉంటాయి వాళ్ళ డిమాండ్స్. సో మీరేం పట్టించుకోకండి, సో ఏం కాదు. ఈ అమ్మాయి క్వశ్చన్ అడగలేదను లేదంటే ఇంటర్వ్యూ చేయలేదను ఏదో కోపం ఉన్నట్టుంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ఈ సినిమా నేను 1 year అయిందో చూసి, 6 ఆల్మోస్ట్ దగ్గర కాపీ రెడీ అవుతున్న టైంలోనే బిగినింగ్లోనే చూసా. ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం. నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. నా మొదటి సినిమా అది, ప్రేమిస్తే సినిమా ప్రొడ్యూసర్గా చేసింది. నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టమట. తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ, పిజ్జా కానీ, షాపింగ్ మాల్ కానీ, ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేయడం జరిగింది. నాకు ఏ సినిమా చేసినా 100% నేను అంజలి ఫస్ట్, ప్రేమిస్తే సంధ్య కూడా ఫస్ట్ అప్పుడు కొత్త అమ్మాయి, చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. ఆ గుర్తుండిపోయింది. సంధ్య తర్వాత చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే షాపింగ్ మాల్ సినిమా ద్వారా అంజలి గారు చేయడం జరిగింది. అదే అంజలి గారు చేసిన రికమెండేషన్ తోటి నేను జర్నీ సినిమా తను తీసుకోమంటే నేను జర్నీ సినిమా తీసుకున్నాను, అంజలి తీసుకోమంటే. సో అలా తర్వాత క్రేజీ అనే సినిమా ఇలా చేయడం జరిగింది వరుసగా. హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందరితో హీరోయిన్స్ అంటే కూడా. ఇష్టమని నాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం అట ఒక అమ్మాయి నేను అడగలేదు సార్. స్టేజ్ మీద సరదాగా మనం Q&A జరుగుతున్నప్పుడు చాలామంది అడగమని నన్ను అడుగుతారు, చాలా జరిగిన అందరూ మీకు ప్రత్యక్షం తెలుసు. కానీ ఈ సినిమాకి ఎందుకు మన ప్రొడ్యూసర్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ బడ్జెట్ మనం చేయడం అని ఎక్కువ చేయలేదు. కానీ నేను మీడియాకి పంపించిన ప్రతిదీ నా ట్విట్టర్లో చేసిన తర్వాత, మీడియాకి పంపించిన తర్వాత నేను ట్విట్టర్ చేయడం, ట్వీట్ చేయడం, ఇన్స్టాల్ చేయడం అన్నీ మా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా చూస్తూనే ఉంటారు. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా నాకు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తారు సంధ్య, షాపింగ్ మాల్ అంజలి ఎలాగో రేపు డెఫినెట్గా 5 years ఈ అమ్మాయి అంత బిగ్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో ఈ సినిమా తప్పించుకున్నారు. సో ఈ సినిమా నిజంగా చూసాను, చాలా బాగుంది. ఈ సినిమా కష్ట నష్టాలు ఏంటంటే నాకు అన్నీ తెలుసు. అందరు ఎన్నో సినిమాలు, వేల సినిమాలు నేను చూడటం జరిగింది. నిజంగా హార్ట్ఫుల్గా వీళ్ళు మొదటి రోజు ఏదైతే వచ్చి నా కమిట్మెంట్తో చెప్పడం జరిగిందో అలాగే సిన్సియర్గా వాళ్ళు వాళ్ళకి తాత మించైనా సరే ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఈ సినిమా కష్టపడటం, ఇది చేయటం నా వంతు సాహంగా నేను చేశానని అనుకుంటాను 100%. సో నాకు తెలిసి ఇద్దరు హ్యాపీ. అమ్మాయితో నాకు ఎక్కువ పరిచయం చేసుకోలేదు నేను యాక్చువల్గా. నిజంగా అయితే చాలా తక్కువ మాట్లాడుకోలేదు. ఇప్పుడు 3వ ప్రెస్ మీట్ అనుకుంటుంది, కలిసినప్పుడు అంతే హాయ్ అంటే లేదు. సో అమ్మ నువ్వు డెఫినెట్గా నువ్వు ఇది చాలు వెళ్ళిపోద్ది, ఈ పాటకే నా మీద కాంట్రాక్ట్ అయిపోద్ది, నువ్వు లైన్లోకి వెళ్ళిపోతావు కానీ ఇంటర్ ప్రాబ్లం లేదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.